జగన్ క్షమాపణ చెప్పకపోవడం విచారకరం వాస్తవం. ఈ విషయం మీద జగన్ స్పందించాలి. అలాంటి బూతులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళని నిరసించాలి. అలాంటి తీరు సరికాదని ఖండించాలి. అది ఆయన బాధ్యత. జగన్మోహన్ రెడ్డి తన బాధ్యత నిర్వహించలేదు వాస్తవం. అందుకు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం చంద్రబాబుకి ఎటువంటి తప్పు లేదు. కానీ మరి అదే చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో పోలీసులు తెనాలిలో బాహాటంగా ఎస్సీ నేరస్తులే కావచ్చు వాళ్ళని బహిరంగంగా శిక్షించినటువంటి ఘటన మీద ఎందుకు స్పందించలేదు? ఆయన ఉంటున్నటువంటి ఇంటికి అత్యంత సమీపంలో తెనాల్లోనే జరిగింది కదా. చట్ట విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధంగా పోలీసులు చట్టాన్ని చేతుల్లో తీసుకుని వ్యవహరించినటువంటి ఘటనని నిరసించాలి కదా, తప్పుపట్టాలి కదా, ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి కదా. ఆ బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మీద ఉంది కదా. మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఈయన తాను నిర్వహించాల్సినటువంటి బాధ్యత నిర్వహించకుండా పోలీసులు వీధి రౌడీల మాదిరిగా వ్యవహరించే దానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఒకవైపు నడుస్తుంటే రెండో వైపు జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్నారు. ఇది రాజకీయం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా రాజకీయ ప్రయోజనాలే మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కానీ రాజ్యాంగపరమైనటువంటి ప్రయోజనాలు కానీ వీళ్ళకి పట్టవు. ఈ రెండు ఉదాహరణలే. తన ఛానల్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక జర్నలిస్ట్ బూతులు మాట్లాడితే అడ్డగోలుగా వ్యాఖ్యానిస్తే దాన్ని నిరసించడానికి జగన్మోహన్ రెడ్డికి ఏ వడ్డీ వచ్చింది? ఆయన దాన్ని తప్పు పట్టాలి కదా. అలాంటివి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ తప్పు పడుతుంది, దాన్ని నిరసిస్తుంది, దాన్ని అడ్డుకుంటుంది అనేటువంటి సంకేతం పంపించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కదా. మరి ఆయన ఎందుకు నోరు మెదపరు? మరి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలోనే పోలీసులు యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంటే మానవ హక్కులకు భంగం కలిగిస్తుంటే మరి మౌనంగా ఎందుకున్నారు? ఇది ఈయన బాధ్యత కదా. వీళ్ళెవ్వరూ తమ బాధ్యతలు తాము నిర్వహించడం లేదు. తమ ప్రయోజనాలకు అనుగుణంగానే సాగుతున్నారు, తమ రాజకీయ అవసరాలకి తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు మన ముందు.